ఏంటిది ఊకే చికెన్ సండే రోజు మరి ఏం కావాలి మటన్ గిట్లా లేవచ్చుగా లాస్ట్ సండే మటనే తెచ్చుకున్నాం కదా ఆ రోజు లాగ్ షూట్ చేయలే కదా తెచ్చుకున్నాం మటన్ తెచ్చిన రోజు వీడియో తీయాలి అప్పుడు తీయలే లాస్ట్ సండే మటన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు నేను డ్యూటీ నుంచి దిగి వచ్చేసరికి ఈ టైం అయింది. మటన్ మంచిగా ఉండదు ఇప్పుడు షాప్లల్లో, అందుకే చికెన్ తెచ్చిన. ఆ చికెన్ కూడా వద్దంటే చెప్పు, అది కవర్లో పెట్టిపోయి ఇచ్చేసి వస్తా. ఇప్పుడు కారం మొత్తం వేసినాయి కారం మొత్తం వేసినా ఎవరికి ఒకరికి ఇస్తే వాళ్ళు వండుకుంటారు మంచిగా. కారం వేయాలి ఇందులో. అయ్యో కారం అయిపోయిందా? కొనుక్కరాను ప్యాకెట్ డబ్బాలో పెట్టి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టినావా? మా సబ్స్క్రైబర్లు చెప్పంగానే మరి ఫస్ట్ తెలియదా? డబ్బా డబ్బు ఉంది నువ్వు అట్లా పెట్టినవేంది? పట్టట్లేదు, పొడుగు డబ్బా కదా, పెద్ద డబ్బా. ఏంటి ఏం చేశారు? రేపు ఎగ్జామ్ ఏంటి? చదువుకున్నారా ఇద్దరు? నువ్వు చదివేసినావా? బుక్ తీసింది, అటు ఇటు చదివింది కదా, ఇక అలా పెట్టింది. మమ్మీ నెత్తికి నూనె పెట్టండి, పెట్టినా. ఇక నేను ముఖం గుంజుతుంది, మళ్ళీ కంటిన్యూ బాగా తగ్గుతాను. మమ్మీ బాగా తగ్గిందా మళ్ళీ? ఇలా బాగా తగ్గింది. సెల్ కూడా చూస్తాను బాగా, వీడియోలు ఎడిట్ చేసుడు బాగా, షార్ట్స్ చూస్తాందా? మరి చూడద్దా? పెట్టాలా వద్దా? మరి టీవీ చూడట్లే ఈ మధ్యలో, ఫోనే సరిపోతుంది. సీరియల్ వస్తే అసలు ఆ నుంచి కదులుతుందా? కదలదు కదా నుంచి. ముందు చూసేదాన్ని, ఇప్పుడు చూడట్లేదు. ఇక యూట్యూబ్ లో ఇన్వాల్వ్ అయిన కానీ సీరియల్ వల్ల ఏంటి కష్టం? ఏమో కష్టం అంటే ఏం కష్టం? ఏమో మరి కష్టంగా చేస్తారా? అందరు ఏమనుకుంటారు? మనకు సంబంధించిన వాళ్ళు ఏమో వీడియోలు అట, వీడియోలు చేస్తారు, అలా పెడతారు, పైసలు వస్తాయి అట. ఇక అదో పెద్ద పని అనుకుంటారు. సింపుల్గా అయిపోయాయి, నోట్లో నాలుగు అలా అనగానే అయిపోయాయి. ఎంత రిస్క్ చేస్తే తెలుస్తుంది ఏ పనైనా. జుట్టు జుట్టు కనబడుతుంది. ఎన్నింటి తిన్నాం అన్నం మధ్యాహ్నం? 3:10. ఎండ ఏం కొట్టుడు కొడతాను అసలు. ఇప్పటిదాకా కూడా బండలు వేడే ఉన్నాయి. కూలర్ వేసుకుంటారా మధ్యాహ్నం? వేస్తే అంతసేపు అన్నది ఎవరే చెప్పు? పొద్దున కాదే, 2 గంటలు పన్నది. అది దానికే సోయలేదు, దాని కొరకే వేసినాం కూలరు. అవునా? మళ్ళీ అదే చెప్పట్లేదు, చూసినావా? నీకు ఏది గుర్తుకుంటుంది బిడ్డ? ఏది గుర్తుకుండదు? లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ క్లాస్లో వేద్దామంటే నువ్వు పోయి ఆడ యూకేజీలో కూర్చుంటేవి. ఇప్పుడు అక్కేమో 3rd క్లాసు, నువ్వేమో ఫస్ట్ క్లాసు. ఒక గ్యాప్. బొట్టు పెట్టుకోరా బొట్టు పోయిందమ్మా, బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు పిల్లలు ఎంతసేపు ఆకలి అవుతుంది? ఇప్పుడు మరి లేట్ ఏముంది అంటే కూరగాయలు తీసుకుందాం అని చెప్పి 2 కూరగాయల షాపులు అట్లా తిరిగేసరికి అన్ని ఏరి ఉన్నాయి. టమాటాలు అన్నీ మంచిగా అనిపించలే ఇక నాకు. రేపు మార్నింగ్ పోవచ్చులే అని చెప్పేసి ఇక వచ్చేసిన. మళ్ళీ అపోలో మెడికల్ షాప్కి పోయినా, మళ్ళీ నీకోసం ఇంకో సిరప్ పట్టుకొచ్చిన. ఇక ఇదేనా? ఇది ఇదేమో అయిపోయింది. అలాంటిదే మరి, అదే టానిక్ మంచిగా తగ్గుతుంది. తగ్గుతూ ఉంటుంది. కూల్ వాటర్ తాగుతూ ఉంటుంది. నువ్వు చెప్పేది తెలియదా? చెప్పలే కదా నాకు చికెన్ తెస్తావు. నీకు తెలుసు ఆల్రెడీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. నువ్వు అన్నీ ఫోన్లు చేసి ఏదో సెటైర్లు ఎత్తా ఉంటావు. సాయంత్రం ఏం కూర వండాలి, ఏం లేవు కూరగాయలు. కూరగాయలు వచ్చేటప్పుడు అన్నప్పుడు అర్థమవుతుంది ఇక నాకు. మంచి పని చేసినావు. ఒక ఎండకా లేకపోతే దగ్గుకా తెలియదులే కానీ కొంచెం తాగకు. ఒక 4 రోజులు కూల్ వాటర్ తాగకు. వాళ్ళు అప్పుడప్పుడు చిట్కాలు చెప్తారు, అవి నీ గుర్తుకు లేకపోతే రాసి పెట్టుకో అన్న. దగ్గు పోవడానికి సంథింగ్ ఏదో ఒకటి చెప్తారు కదా, నీకేమో గుర్తుకుండవు. రందులు బాగా ఎక్కువైపోతున్నాయి.
మనకు సంబంధించిన వాళ్ళు పనికిరాని వాళ్ళు ఏదో పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతా అంటే అవన్నీ మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తాను కదా బాగా. ఇగో ఇక్కడ మనం ఏం చేస్తానమ్మా, అయ్యో ఒక వ్లాగ్ అనేది షూట్ చేస్తాను కదా. ఆ? అవును కదా. ఉడకబెట్టుకో అని చెప్పినావు. ఉమ్. మీరు తినరు, మీరెందుకు తింటారు ఉడకబెట్టుకొని? ఇప్పుడు నేనే ఉడకబెట్టుకొని తింటాను, మీరు చికెన్ వేసుకొని తినండి. చికెన్ ఒకవైపు ఉడకబెట్టుకో ఇట్లా. ఉమ్. ఏంటిది ఇది? ఏంటిది ఇది? ఇది మొత్తం జల్లెడ పట్టినా? తడట పెట్టొద్దట, తడి ఉంటే పురుగు వస్తుందట. తడి ఎందుకు పెడతాం మరి అలా మనం? మామూలుగా తడి చేతులతోటి ముట్టుకుంటాడు అట్లా చేస్తాం కదా, అట్లా నువ్వు కావాల్సినంత డబ్బలు వేసుకొని మళ్ళీ మూత పెట్టి పక్క పెట్టేస్తావు కదా. పని చేస్తాం. అంత మూత అంత గట్టిగా పెడతారు, గాలి కూడా పోకుండా. పురుగులు ఎట్లా వస్తాయి అసలు అలా? ఏమో అవును నిజంగా. అదొక డౌట్. తయారైపోతాయి పురుగులు, తయారైపోతాయి. అలా తయారైతే కొంచెం జాలి పిచ్చు టెడ్డీబేర్ తీసుకుపోయి ఆరబెట్టుకో. ఏదైనా అటెళ్ళండి ఇక మీరు అక్కడ ఆడుకోపోండి. బ్యాగ్ చదువుకున్నారా? జుట్టు ఉడుతుందమ్మ. రేపు ఉందా స్కూలు? ఏం ఎగ్జామ్ రేపు? తెలుగా? మూత గట్టి పెట్టి పెట్టు, అసలే పడుకోబెడతాను డబ్బా లోపల. నిన్న కరెంట్ అంతసేపు పోయినందుకు ఈ నీళ్ళు కూలర్ అంటే ఫ్రిడ్జ్ ఆఫ్ అయింది కాబట్టి నీళ్ళు కారినాయి. నీళ్ళు కారతానికి ఎత్తినా మొత్తం అయ్యి. తర్వాత వెళ్తుందా ఫస్ట్ కర్రీ కానీ? చేతులు మంచిగా లేవు. వాటర్ పోయినా కొన్ని నువ్వు ఇందాక అదే అల్లం అది ఉన్నాయి చూసిన, అవి పోయి ఇవి పోయి టమాటాలు వేసి కొంచెం ఉప్పు చల్లు పైన. ఉప్పు చల్లితే టమాటాలు తొందరగా ఉడుకుతాయి అంటారు. కొద్దిసేపు ఉంచినాక వాటర్ పోస్తుంది. ఇవాళ అన్నం ఎప్పుడు వండినా ఆకలింది, కారం పొడితో తింటాం ముగ్గురం. నువ్వు ఒక 2 పూటలు కారం పొడితోటి తిను అని చెప్పిన, తిన్నావా? మరి ఇప్పుడు ఈ పూట తింటలేదు. తిను మరి. నువ్వు తింటా అంటే నేను వద్దాను. నేను కారం పొడితో తింటే మీరు కారం పొడితోటే తింటారు. చికెన్ తోటి ఎట్లా? అది రేపు పొద్దున అలా చెత్తకుండేది. ఏమది అని కొద్దిగా ఘాటే ఉంచుతా. వేసే, నీకు ఎంత ఘాటు కావాలో అంత వేసేయి. మసాలా వేస్తావా మరి? వేయి మరి. దించే ముందే మసాలా ఇప్పుడే. అల్లరి ఎక్కువైతుంది, దెబ్బలు పడతాయి. పొద్దున్నే లేకపోవాలి ఉంటుంది మీకు. ఇంకా అయినట్టేనా కర్రీ? ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయింది. ఇక అన్నం అయితే పెట్టేస్తే పిల్లలకి పొద్దున్నే లేవాలి, మళ్ళీ ఒక పూట బళ్ళు కదా, ఇక ఎగ్జామ్స్ మళ్ళీ అందులో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉడకొస్తాను అసలు ఈ వీడియోలో పడికి.